హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీపీ స్టడీస్. మనకు డిసిసి బ్యాంక్ నుంచి మంచి వేకెన్సీ రావడం జరిగింది. చాలామంది అప్లై చేశారు. ఎక్కడి నుంచి వచ్చింది మనకంటే డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ గుంటూరు నుంచి అసిస్టెంట్ మేనేజర్ అయితేనేమి, అదే గుంటూరు నుంచి స్టాఫ్ అసిస్టెంట్ అయితేనేమి, మరి కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి స్టాఫ్ అసిస్టెంట్, కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి స్టాఫ్ అసిస్టెంట్, శ్రీకాకుళం నుంచి స్టాఫ్ అసిస్టెంట్తో పాటుగా అసిస్టెంట్ మేనేజర్ ఈ పోస్టులకైతే కేవలం ఈ 4 జిల్లాలు గుంటూరు, కృష్ణా, కర్నూలు, శ్రీకాకుళం ఈ 4 జిల్లాల వాళ్ళకి మాత్రమే వేకెన్సీ రావడం జరిగింది. అప్లై చేశారు, లాస్ట్ డేట్ అయిపోయింది. ఇప్పుడు మన డౌట్ ఏమంటే ఎగ్జామ్ ఇక ఎప్పుడు ఉండబోతా ఉంది, ఇన్ని అప్డేట్ అని అడుగుతున్నారు మిత్ ఫ్రెండ్స్ అందరూ. అయితే మీరు గమనించండి, డిసిసి బ్యాంక్స్ తన యొక్క నోటిఫికేషన్లో ఎగ్జామ్ డేట్ ఏమి చెప్పడం జరిగింది, మనకు ఫిబ్రవరి 2025 చెప్పడం జరిగింది. సో ఫిబ్రవరి 2025 చెప్పడం జరిగింది తప్పితే ఎప్పుడని చెప్పలేదు. అంటే ఇప్పుడు మనకి ఈరోజు డేట్ 10, మేబీ మనకు 3rd వీక్లో లేకపోతే లాస్ట్ వీక్లో ఉండే అవకాశం అయితే ఉంది. కానీ ప్రస్తుతానికి మాత్రం అఫీషియల్ వెబ్సైట్లో ఎటువంటి అప్డేట్ అయితే లేదు, ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదనమాట. కానీ మీరైతే మాత్రం కంపల్సరీగా ఇదే నెలలో ఉంటుంది ఎగ్జామ్ని ప్రిపరేషన్ కొనసాగించండి. ఇంకొందరు ఏమనుకుంటున్నారంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా మార్చిలో, మరి ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుందేమో అని కొందరు అనుకుంటూ ఉన్నారు. సో అయితే బెటరే, మరి ఇంకొక 2 వీక్స్ వరకు మనకు టైం దొరుకుతుంది, ప్రిపరేషన్కి ఇంకొక టైం దొరుకుతుంది. కానీ మనం ఏం చేయాలంటే కంపల్సరీగా ఎగ్జామినేషన్ ఫిబ్రవరిలోనే ఉంటుంది అనేసి మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి. ఎందుకంటే ఇది సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ లేదు, కాంపిటీషన్ కూడా చాలా లోగా ఉంది. ఎందుకంటే అప్లికేషన్స్ కూడా చాలా తక్కువ పోయినాయి. సో మిగతా వాటితో పోల్చుకున్నప్పుడు అప్లికేషన్ సంఖ్య చాలా తక్కువ ఉంది. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే మనకు ఉండే ఖాళీ సంఖ్య 50 మాత్రమే, కానీ లక్షల మంది పోటీ పడుతున్నారు. కానీ ఇక్కడ మనకి ఇక్కడ 4 జిల్లాల వాళ్ళకు దాదాపుగా 250+ వేకెన్సీస్ ఉంటే, కానీ అప్లికేషన్ సంఖ్య అయితే చాలా తక్కువ ఉంది. ఈ యొక్క అవకాశాన్ని మళ్ళీ రాదు, జారి విడుచుకోవద్దండి. కేవలం ఈ 4 జిల్లాల వాళ్ళు మాత్రం పోటీ పడతారు. కాబట్టి మీరు యొక్క 15 డేస్ లేదా 20 డేస్ రిగ్రెస్గా ప్రాక్టీస్ చేస్తే మాత్రం జాబ్ మీ సొంతం అవుతుంది. మరియు మన యొక్క ఏరియాలో మనం ఉంటాం కాబట్టి బాగుంటుందన్నమాట. సో దీనికి కావాల్సినటువంటి ఆన్లైన్ బ్యాచ్ అనేది ఉత్తమ్స్ అకాడమీ నందు స్టార్ట్ కావడం జరిగింది. ఈ యొక్క ఆన్లైన్ బ్యాచ్లో జాయిన్ కావాల్సిన వాళ్ళు ఉత్తమ్స్ అకాడమీ యాప్ మీకు డిస్క్రిప్షన్ లింక్ ఉందన్నమాట. యాప్ని క్లిక్ చేసి మన యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకొని మీకు కోర్సు నచ్చితే పర్చేజ్ చేసుకోండి. దీని యొక్క ధర గతంలో 300 రూపీస్ ఉండేది, ఇప్పుడు ఎగ్జామ్ దగ్గరకు వస్తుంది కాబట్టి దీన్ని తగ్గించేసి కేవలం 400 రూపీస్కే మీకు కోర్స్ అనేది మీకు అందుబాటులో ఉందన్నమాట. ఇక్కడ మీకు 30+ మోడల్ ఎగ్జామినేషన్స్, రియల్ టైం మోడల్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో దాంతోపాటుగా మీకు సబ్జెక్ట్ వైజ్ వీడియోస్ కూడా ఉంటాయి. అంటే అరిథమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ వీడియోస్ కూడా మీకు ఉన్నాయన్నమాట. దీన్ని మీరు ఈరోజే డౌన్లోడ్ చేసుకొని మనకి యాప్ను మీరు కోర్స్ పర్చేజ్ చేసుకొని మీ ప్రిపరేషన్ కొనసాగించండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మనకి టర్నింగ్ పాయింట్ నెంబర్ 8688080802కి మీరు కాల్ చేయండి. సో ఉత్తమ్స్ అకాడమీ యాప్ను అయితే డౌన్లోడ్ చేసుకోండి. మరి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ నుంచి ఫారెస్ట్ జాబ్, ఏపీ హైకోర్టు జాబ్స్ మరియు ఎస్ఎస్సి జాబ్స్ కూడా క్యాలెండర్ సిద్ధమైపోయింది, ఇచ్చినారు. ఐపీపీఎస్ కూడా సిద్ధమవుతుంది. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ మీరు మెరుగుదిద్దుకొని ఈ సంవత్సరంలో మీరు అందరూ కూడా జాబ్ సిద్ధంగా ఉండాలనేసి మీరు మీ యొక్క ప్రణాళికను సిద్ధం చేసుకోండి. థ్యాంక్ యూ.